2 years బ్యాక్ తను వచ్చింది ఇండియాకి. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అండ్ తనకప్పుడు పని ఇంకా దొరకల. అండ్ చిన్న చిన్న పనులు చేసుకుని ఉండింది. నాన్న నేను ఎంత సంపాదిస్తే నేను నన్ను చూసుకుంటాను, నువ్వు పంపియకు, ఇంకా చాలు నాకు, ఇచ్చేసావు అన్నీ అని చెప్పి. సో ఫైనల్గా ఒక రెస్టారెంట్లో వెయిట్రెస్గా ఒక పని దొరికింది. అది ఫస్ట్ డే అక్కడ వెళ్ళి పని చేసేటప్పుడు తనకి ఒక పెద్ద ఏమైందంటే రెస్టారెంట్ అందరూ ఆర్డర్ ఇస్తున్నారు, తనకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అడావడిగా అది ఏం చేయాలో తెలియకుండా నర్వస్ బ్రేక్డౌన్ అయ్యేలాగా అయిపోయింది. సో తన మేనేజర్ చెప్పింది, నేను ఇంకే దీనిలో ఎక్స్పీరియన్స్ లేదు, నన్ను డిష్ వాషింగ్లో వేసేయి ఫస్ట్, నేను డిష్ వాష్ చేసుకుంటా ఒక 1 week, అక్కడి నుంచి తర్వాత ఎక్కడ వస్తాను. సో తను వచ్చి 1 week వచ్చి ప్లేట్లు ఇది అది కడుగుతుంది. అది తనకి జాబ్. తర్వాత నేర్చుకుంది. సో ఇదన్నీ చెప్తుంటే నేను చెప్పాను, ఇదన్నీ ఓకేనా, నువ్వు ఇలా ఫిజికల్గా కొంచెం వెయిట్ వేసుకొని ఇలా అయిపోతున్నావు ఏంటి అని చెప్తే తను ఆర్గ్యూ చేసింది నాతో, నీకు తెలీదు నేను పని చేస్తాను, టైం దొరకదు. నేను అలాగే విన్నా. సరే టైం లేదు, నేను పని చేస్తా, నువ్వు పని చేస్తున్నావు, నా పని ఇంకా ఫిజికల్, నీ పని టైం ఉంది, నా పనికి టైం లేదు. బట్ నేను నా ఫిజిక్ని చూసుకుంటానుగా, నేను హెల్త్ చూసుకుంటానుగా, ఇదన్నీ చెప్పు. అయిపోయింది, డిస్కషన్ అయిపోయింది. ఇంక ఇప్పుడు అది వెళ్ళిపోతుంది ఒక 15 రోజు తర్వాత. ఎయిర్పోర్ట్లో వచ్చి, నానా టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఇదని చెప్పింది. ఐ సెడ్ ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ టు అడ్వైస్ మీ. నువ్వు చూసుకున్నప్పుడు నాకు చెప్పకూడదు కదా. ఆన్సర్ ఇచ్చారుగా. అక్కడ దిగింది. 2 days తర్వాత నాకు మెసేజ్ పెట్టింది, ఐ జాయిన్డ్ జిమ్ నానా, ఐఎమ్ ప్లానింగ్ మై వర్క్అవుట్స్ ప్రాపర్లీ. అంతే. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా ఉండాలి. బాగుంది సార్ ఎగ్జాంపుల్. మనం బిడ్డలు ఎప్పుడు నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి, నీకు ఇది తెలియదు అది తెలియదు, తప్పండి. ఇప్పుడు ఎప్పుడు మొబైల్ చూస్తూ ఉంటారంటారు చిన్న పిల్లల్ని. హే వాళ్ళు పుట్టిన టైం నుంచి మొబైల్ చూస్తున్నారు. నేను పుట్టిన టైంలో మొబైల్ చూడలా. వాళ్ళ తప్పు కాదు, నా తప్పు కాదు. బట్ నువ్వు చూస్తూ ఉంటావు, బట్ మీరు అది డిసిప్లిన్గా మీరు అడాప్ట్ చేస్తే వాళ్ళు చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు నన్ను 9:30 తర్వాత 10 o'clock తర్వాత నైట్ పిలిస్తే నేను మాట్లాడను, ఎందుకంటే ఫోన్ నా దగ్గర పెట్టుకోను. ఇంట్లో ఉంటేను బయటికి రారా? నేను బెడ్రూమ్ కు తీసుకెళ్ళను ఫోన్ ని. నైట్ లైఫ్ తెలీదా మీకు? నేను నైట్ లైఫ్ ఎక్కడ చేయను. పార్టీలకు వెళ్తా, పబ్బులకి. నేను చేసిన పబ్లు, నేను వెళ్ళిన పబ్బులు కానీ నేను చెప్తే అది ఇంకో ఎపిసోడ్ కావాలి మీకు, ఎందుకంటే నేను చేసిన టైం చిన్నప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయిందో పబ్స్ 1990s లో. మీరు పబ్లు ఇప్పుడు చూస్తున్నారు. నేను చెప్పే పబ్ వచ్చి బెంగళూరులో, అది మీ పబ్ కల్చర్ స్టార్ట్ అయింది బెంగళూరు నుంచి. బాంబే నుంచి పబ్స్ గురించి చదవడానికి ఎవరో వచ్చారు, వాళ్ళు పబ్ ఓపెన్ చేయాలంట బాంబేలో. సో మమ్మల్ని రోజు చూస్తూ మమ్మల్ని స్పెషల్ ఇన్వైట్ చేశారు బాంబేకి. మనం ఫ్లైట్ తీసుకుని బాంబేకి వెళ్ళాం. అవన్నీ చేసి నేను అండ్ ఇప్పుడు చేసేటప్పుడు నేను చేయకూడదని చెప్పను ఎప్పుడు. నేను అందరికి చెప్పేది అంటే చేయండి, బట్ యూ షుడ్ నో యువర్ లిమిట్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మీరు ఎప్పుడు వద్దని చెప్పాలి, అది మీ దగ్గర ఉంది. మీరు రజనీకాంత్ గారిది అరుణాచలం సినిమా చూసారా? దాంట్లో అరుణాచలంలో రజనీకాంత్ గారు అంటే వాళ్ళ కొడుకు ఒక కండిషన్ పెడతారు, చుట్ట తాగుతున్నాడు అంటే ఒక రూమ్ నిండా చుట్టలు వేసేసి ఇక లైఫ్లో మళ్ళీ చుట్ట గురించి మాట్లాడుకున్నంత ఎంజాయ్మెంట్ చేసి ఆయన బయటికి తీసుకొస్తారనమాట. మీ లైఫ్లో ప్రతిదీ అలాగే జరిగింది? అలాగే. ఇప్పుడు మా అన్న ఇప్పుడు లండన్లో ఉంటాడు. చిన్నప్పుడు బాగా తినేవాడు. అప్పుడప్పుడు కిచెన్కి వెళ్తాడు, తీసుకుంటాడు, తింటాడు, అలా ఉండేవాడు. అతన్ని మా అమ్మ కంట్రోల్ చేయలేదు. ఒకరోజు మా నాన్న ఏం చేశారంటే, ఇలా సంక్రాంతి రోజు పండుగలో కింద కూర్చోపెట్టి ఎలా వేసేసారు. దాంట్లో ఎంత రైసు, ఎంత సాంబార్ వేశారు, ఎంత ఇది వేశారంటే ఆడు చాలు 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 అని చెప్పి ఏడ్సే వరకు అతనికి వేశారు. ఆ రోజు ఆడు అలా తినేది మానేశాడు. అప్పటి నుంచి తిండి తగ్గించాడు. ఎందుకంటే అతన్ని తినకూడదని చెప్తే చేయడు. కాలుగా తిన్ను, ఇంకా తిన్ను, ఇంకా తిన్నంటే ఆడు మీ లోపల రావాలి ఫస్ట్, నాకు చాలు అని చెప్పేది. అప్పుడు ఆడు డిసైడ్ చేసుకున్నాడు ఇంతే లిమిట్ లో తినాలని. అలా అరుణాచలం మీ ఫ్యామిలీ స్టోరీ లాగా అది కాదు, డెఫినెట్లీ కాదు, అంత డబ్బులు లేవు మా దగ్గర.
అండ్ మీరు తమిళ్లో సార్ చాలా మీ కెరీర్ చాలా ఎర్లీ స్టేజ్‌లో నాకు తెలిసి ఫస్ట్ సినిమానో, సెకండ్ సినిమా అనుకుంటాను. అక్కడ విజయకాంత్ గారితో మీరు మూవీ ఫస్ట్ చేశారు. మూవీ ఫస్ట్ మూవీ. అండ్ అంటే విజయకాంత్ గారంటే అక్కడ తమిళనాడులో ఆయన మాస్ ఫాలోయింగ్ గాని అంతా అవును. తెలుసు. ఇక్కడ తెలుగులో గూడా ఆయన చాలా గొప్ప సినిమాలు చేస్తున్నారనమాట. ఆయనకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు. అవును. విజయకాంత్ గారితో మీకు మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ఏమన్నా ఉంటే చెప్పండి? నా ఫస్ట్ షాట్ మీ లైఫ్‌లో ఫస్ట్ షాట్. నా ఫస్ట్ షాట్ ఆయనతో చేసేటప్పుడు ఆయన, మనోరమ అలా ఆల్ గొప్ప ఆర్టిస్ట్ ఉన్నారట ఆ సార్. షాట్లో. సార్. సముద్రగని డైరెక్ట్ చేసిన సినిమా అది. ఓకే. నా ఫస్ట్ సినిమా తమిళ్లో. సార్. కట్ అని చెప్పిన తర్వాత సముద్రగని వచ్చి విజయకాంత్ చెప్పింది మాట ఏంటి, సార్ ఆయన చెప్తున్నప్పుడు నేను అలా చార్జ్ వస్తాను మీ ఫేస్ కంటే. విజయకాంత్ ఏం చెప్పారంటే, ఈ మొహాన్ని 25 ఇయర్స్ నుంచి చూస్తున్నారు, హ్మ్. ఆడు బాగా చేశాడు, ఒకే టేక్ అది హ్మ్. నేను చేసింది, సూపర్ చేశాడు, అలాగే పెట్టే అన్నారు. మీ షాట్ నా పెట్టారు. షాట్ని పెట్టే, నేను పడున్నాను కింద. ఆ షాట్ అయిన తర్వాత, ఆ డైలాగ్ అయిన తర్వాత ఇలా పడేయాలి కింద. హ్మ్. హ్మ్. నేను అక్కడి నుంచి ఆయన చూసా. సార్. ఐ మీన్ ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి, అవునవును. మీన్స్ తన మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నాయి. అది కాకుండా ఇంకొకరికి ఎంత స్పేస్ ఇస్తున్నారు ఒక హీరో. అవును. నా ఎక్స్పీరియన్స్ అలా ఉండింది ఆయనతో. సో చాలా ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. సార్. అండ్ మీకు ఇది చెప్పాలనిపిస్తే చెప్పండి. లేకుంటే స్కిప్ చేసేసేయండి. నెక్స్ట్ తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ విజయ్ గారు బరిలో ఉన్నారు. ఆయన విజయ అవకాశం ఎలా ఉండబోతుంది మీకు తెలిసినంత వరకు? నేను పాలిటిక్స్ అంత ఫాలో చేయను, సార్. అంత చేయను పాలిటిక్స్ చెప్పడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు చూస్తూ ఉంటే గోయింగ్ బై ఈవెన్ ఎగ్జిట్ పోల్స్, అదన్నీ ఎగ్జిట్ పోల్స్ అన్ని రాంగ్ అవుతున్నాయిగా. సో నేను ఏదైనా చెప్తే అలాగే ఉంటుంది ఎగ్జిట్ పోల్ లాగా. మీరు నేను చెప్పేది రాంగ్ ఉంటుంది. అంటే కొంతమంది తప్పించుకోవడం వేరు సార్. లాజికల్‌గా తప్పించుకుంటున్నారు మీరు కొన్ని దాన్ని విషయాలు. తప్పించుకుంటది కాదు. నేను చెప్పేది అంటే, ఇప్పుడు పాలిటిక్స్ అర్థం అయితే నేను మాట్లాడొచ్చు. హ్మ్. హ్మ్. నాకు మీరు సినిమా గురించి మాట్లాడితే నేను మాట్లాడతా. సార్. పాలిటిక్స్ అంత డెప్త్‌గా నేను వెళ్ళను. సార్. అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు వాళ్ళ బాబు చరణ్ గారితో మీకు మంచి స్నేహం ఉంది. అది అందరికీ తెలుసు సార్. బట్ బాలసుబ్రహ్మణ్యం గారితో మీకు ఒక స్పెషల్ మూమెంట్ ఏదన్నా ఉంటే చెప్పండి? ఆయనొచ్చి వర్షం రీమేక్ చేసే టైం అది. అక్కడ వర్షంది రీమేక్ చేస్తున్నారు. హ్మ్. అండ్ చరణ్ గారు ప్రొడ్యూసర్‌గా ఓకే. ప్రొడ్యూస్‌గా చేసింది. హ్మ్. అండ్ నన్ను విలన్‌గా గోపిచంద్ ఇక్కడ చేశారుగా. అవును. ఆ రోల్ నువ్వే చేయాలి సంపత్ అని చెప్పి, చరణ్ హ్మ్. నువ్వే చేయాలని చెప్పి, నేను అదన్నీ ఓకే అని చెప్పా. బట్ ఏదో ఒక రీజన్‌కి అది అవ్వలే. ఓకే. ఎస్పీబీ గారికి చాలా ఫీల్ అయిపోయింది. మనం ఇంత ట్రై చేసి ఇతనికి అవ్వలేదని చెప్పి ఫోన్ చేశారు. చరణ్ నేను ఒక చోట్ల ఉన్నాం. సరే నువ్వు రేపు ఇంటికి వస్తావా భోజనానికి అన్నారు. వస్తాను అంకుల్ అన్నా. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఆయన ఇంటికి వెళ్తే, నేను, చరణ్, ఎస్పీబీ గారు, మళ్ళీ చరణ్ మదర్, మరి నలుగురు లంచ్లో ఉన్నాం. ఆయన చెప్పిన ఒకే మాట, సంపత్ ఇప్పుడు అంటున్నారుగా ఆప్షన్స్ చూద్దామని, నువ్వు ఎలా పెరగాలంటే లైఫ్లో ఆ క్యారెక్టర్కి ఆప్షన్నే లేదురా, అతన్నే వేయాలి, అలా రావాలి నువ్వు, ఎందుకంటే నీ లోపల అది ఉంది నాకు తెలుసు అని చెప్పి భోజనం చేయన్నారు. అది నేను లైఫ్లో మర్చిపోను. ఈరోజు అదే స్థాయిలో ఉన్నారు కదా మీరు? నేను ఆ స్థాయిలో ఉన్నానో లేదో తెలీదు, బట్ అంత గొప్ప వ్యక్తి అది చెప్పాలని నాకు తెలిసి వాజ్ నెవర్ దేర్, నాట్ నెసెసరీ, బట్ ఆయన స్టిల్ చెప్పారు. అండ్ ఇందాక మీరు హెల్త్ గురించి చెప్పారు సార్. అంటే ఒక సంపత్ రాజు నిద్ర లేసినప్పటి నుంచి నిద్రపోయేదాకా తన డైట్ ఎలా ఉంటుంది? ఏం తింటారు? నేను అన్ని తింటానండి, బట్ అన్ని లిమిట్లో తింటా. ఒకసారి చెప్పండి, మార్నింగ్ ఎలా ఉంటుంది? నేను నా ఎగ్స్ తింటాను, వెజిటేబుల్స్, స్టీమ్డ్ వెజిటేబుల్స్ తింటాను, ఓకే, వర్కౌట్ చేస్తాను, ఓకే, తర్వాత లంచ్లో రైస్ తింటా, సాంబార్ తింటా, వెజిటేబుల్స్ తింటాను, అన్ని తింటాను. బట్ ఈవినింగ్ కొంచెం త్వరగా తినేస్తాను, ఒక 7 o'clock 7:30 లోపల తినేస్తాను. అది ఇప్పుడు ఎలాగైనా 6 లోపల తీసుకురావాలని ట్రై చేస్తున్నాను. 6 లోపల? అవును. అంటే ఈవినింగ్ మళ్ళీ రైస్ తింటారా? లేదు. అండ్ ప్రొడక్షన్ ఫుడ్ తింటారా మీరు? నాకు ఇక్కడ పెట్టేస్తారు, నాకు కీన్వాని నా అసిస్టెంట్స్ పెట్టేస్తారు. మీరు దాంట్లో రైస్ అది, బట్ సాంబార్ అని ప్రొడక్షన్ సాంబార్ తింటా. అంటే ఎందుకు అడిగానంటే, ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందు అక్కడ నిలబడి ఉంటే
కుక్ చేస్తున్నారు. అవును, నా కిన్వా చేసేస్తారు అంతే, ఓకే అది తింటాను నేను. సార్, ఫైనల్గా అండ్ ఇప్పుడున్న చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు నేను సర్వానంద్ సినిమా చేస్తున్నాను, మీరు ఇక్కడ షూట్ చేస్తున్నారు, మన సాయి గారు డైరెక్టర్. సార్ ఇది కాకుండా ఫంకీ చేశాను. ఓకే మళ్ళీ ఇంకొక తెలుగు సినిమా స్టార్ట్ చేస్తున్నాను, బట్ ఆఫ్టర్ జనవరి. సార్ తమిళ్లో విజయ్ కొడుకు డైరెక్ట్ చేసిన సినిమా ఫినిష్ చేశాను ఇప్పుడు, జేసన్ సంజయ్ది. సార్ అండ్ కన్నడలో రిషబ్ శెట్టి అసోసియేట్ ఒక సినిమా చేశాడు, అది చేసి ఫినిష్ చేశాను. ఓకే మలయాళం సినిమా ఒక స్టార్ట్ చేస్తున్నాను. ఓకే ఇది నా ప్రాజెక్ట్స్. చేతి నిండా సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. బిజీ అంటే ఇప్పుడు ఒక 20 days గ్యాప్ తీసుకుంటున్నాను, ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాను. సో ఈ న్యూ ఇయర్ వచ్చి నా కూతురుతో ఉంటాను, ఓ వచ్చిన వెంటనే పని స్టార్ట్ చేస్తాను. అంటే ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు సార్ ఒక చిన్న రిక్వెస్ట్ కాదు, మీకు కూడా ఓపెన్ అవ్వాలంటే ఓపెన్ అవ్వండి. మీ నాన్నగారిది నెల్లూరు, మాది నెల్లూరే. ఓ వెరీ గుడ్, కంగ్రాచులేషన్. అయితే మీరు కానీ మీకు దగ్గర ఉన్న సోర్సుల ద్వారా కనుక్కొని, నాకు ఇందాక మీరు చెప్పారు మీ ఇంటి పేరు మీకు తెలీదండి. మీ ఇంటి పేరు కానీ చెప్తే నేను అక్కడ ఉన్న మీ బంధువులు ఎవరన్నా కల్పించే బాధ్యత తీసుకుంటాను, మీరు ఇంట్రెస్ట్గా ఉంటే. 100%. బట్ నాకు ఇంటి పేరు అడిగితే నాకు తెలియదే, అలా ఇంటి పేరు ఉంటుందా అని కూడా తెలియదు నాకు. ఎందువల్ల సార్, ఎందుకు తెలియలేదు అసలు? తెలీదు, ఎప్పుడు అడగలే అది. మా నాన్నతో ఎప్పుడు అడగలే. మా నాన్న బ్రదర్ ఉన్నారు, ఆయన చాలా సంవత్సరాల ముందే చనిపోయారు. సో అటువైపు ఎవరు ఉన్నారని తెలియదు. ఇన్ఫాక్ట్ ప్రభాస్ గారు ప్రొడక్షన్ ఉందిగా మన వంశీ, అవును. వాళ్ళు నెల్లూరేగా, అవును వాళ్ళు అదే చెప్పారు అప్పట్లో. నేను అక్కడ మన సక్సెస్ మీట్ లో వచ్చేటప్పుడు నెల్లూరులో నేను మైక్ లో చెప్పాను, ఇది మా నాన్నగారి పేరు, ఆయన వచ్చి ఇక్కడి నుంచి వచ్చారు, మిలిటరీకి వెళ్ళారంట, ఇదన్నీ కథ చెప్పాను. అండ్ ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందని. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉంటుందని, ఆర్మీలో ఎన్నో మంది ఉంటారు, ఇక్కడి నుంచి శ్రీనివాసన్ అని. ఇది ఎలా అంటే ఒక చోట్లో మీరు రోడ్ సైడ్ లో కూర్చుంటే ఎవరో వచ్చి ఒక అడ్రస్ అడిగితే లావు ఉంటాడు, అవును అలా ఉంటే ఎలా చెప్పొచ్చు, ఎన్నో మంది లావు ఉంటారు అక్కడ. సరే, ఒకవేళ మీకు నెల్లూరులో మీ బంధువులు దొరకకపోయినా సరే మీరు ఒకసారి నెల్లూరు రావాలి. 100% వస్తా. మా నెల్లూరు చేపల పులుసు, అవును, నేను రెడీ, నేను ఎప్పుడైనా రెడీ, తినడానికి ఎక్కడైనా వెళ్తాను నేను. రావాలి, మీరు వచ్చినాక నాకు కాల్ చేయాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.